హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ వ్లాగ్ అనమాట. నైట్ మేము పంజాబ్ డాబాకి వెళ్ళాము. ఇక్కడ రెగ్యులర్గా వెళ్తుంటాము అప్పుడప్పుడు నేను మా హస్బెండ్. ఇక్కడ రోటీ స్పెషల్ అనమాట. పంజాబ్ అంటేనే రోటీ కదా, రోటీ పన్నీర్ బటర్ మసాలా అలా రోటీస్ బాగుంటాయి. సో ఆ రోజు నైట్ కూడా అనుకోకుండా అలా వెళ్ళాము, నేను మా హస్బెండ్ ఇంకా మా మరిది వాళ్ళు. నైట్ టైం యాంబియన్స్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, అవుట్స్కట్స్లో ఇలా ఫుల్ లైటింగ్స్ వేసేసి ఇలా పెట్టి ఉంటారనమాట. ఇంకా నేనైతే వెళ్ళాను, మా పాప అయితే అప్పటికే నిద్రపోయింది. ఇంకా అక్కడ మా హస్బెండ్ ఆర్డర్ ఇస్తున్నాడు, ఫొటోస్ తీసుకుందాం రా అంటే నేనేం బాగాలేదు నువ్వే తీసుకో అంటున్నాడు అనమాట. సో ఇంకా నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. చూడండి, ఇక్కడ యాంబియన్స్ బాగుంటుంది. అవుట్ సైడ్ ఉంటుంది ఫుడ్, లోపల కూడా సర్వ్ చేస్తారు. మార్నింగ్ టైమ్స్ అయితే మేము లోపల ఉంటాం అనమాట. ఈవినింగ్ యాంబియన్స్ బాగుంటుంది కాబట్టి బయట కూర్చున్నాము. ఇక్కడ బయట మన ముందే కుక్ చేస్తారు. చూడండి, ఇక్కడ చాలా చిన్నదే డాబా. చూడటానికి డాబా అంటేనే చిన్నగా ఉంటుందిలేండి, కాకపోతే ఇక్కడ యాంబియన్స్ బాగుంది. వాళ్ళేమో మా వాళ్ళు లేట్గా వచ్చారు, ఇప్పుడే మేము ఆర్డర్ ఇచ్చాము, వచ్చి కూర్చున్నారు. ఇంకా సేమ్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ సేమ్ అనమాట. మేమిద్దరము ఒక పాప, వాళ్ళిద్దరూ ఒక పాప, ఇద్దరు మేము ఒకే దగ్గరే ఉంటాము, హౌస్ కింద పైన. సో ఇంకా నలుగురం అలా వచ్చాము. మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉన్న రోజే మాకు కూడా ఇంకా సండే అన్నట్లు. సో అలా సరదాగా ఎవరైనా వెళ్ళాలంటే ట్రై చేయండి తప్పకుండా. ఇది కడప అవుట్స్కట్స్ రాజంపేట రూట్లో ఉంటుందన్నమాట. జీత్ పంజాబీ డాబా, దీని నేమ్ వచ్చేసి. టేస్ట్ వైజ్ అయితే రోటీస్ పరంగా అయితే 10/10 ఇస్తానండి. రైట్ ఐటమ్స్ తక్కువ ఉంటాయి, ఫ్రైడ్ రైస్ ఉంటుంది, దానికైతే నేనేమి నచ్చదు నాకు. రోటీస్ వరకు అయితే బాగుంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైం సరదాగా వెళ్ళండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్